శాఖవరం అనే ఊరిలో ఉన్న యూత్ చేసే పనులు. నేను గంట సేపు లైవ్ ఇంటర్వ్యూ 10 టీవీలో చేస్తే దాంట్లో ఫినిషింగ్లో మీరు ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న యూత్కి ఏం చెప్తారు అంటే, కందుకూరు, ప్రకాశం జిల్లా కందుకూరు తాలూకాలో ఒక శాఖవరం అనే ఒక విలేజ్ ఉందని చెప్పి, ఈ విలేజ్లో ఉన్న యూత్ చేసే పనుల గురించి నేను 3.5-4 నిమిషాల పాటు మాట్లాడితే 10 టీవీ వారికి అమెరికా, లండన్, జర్మనీ నుంచి ఈ ప్రాంతాల్లో తెలుగులో ఉన్నటువంటి తెలుగు ప్రజలు వారికి ఇచ్చినటువంటి రెస్పాన్స్ దగ్గరగా 16,000 లైక్స్ వాళ్ళకు వచ్చినాయి. ఇంతవరకు 49 మంది ఆర్టిస్టుని ఇంటర్వ్యూ చేస్తే 10 టీవీలో ఏ ఇంటర్వ్యూకి 8,000 కంటే లైక్లు ఎక్కువ రాలా. నేను చేసిన ఇంటర్వ్యూకి 16,000 లైక్లు వచ్చినాయి. దాంట్లో ఎస్పెషల్గా ఒక విలేజ్ గురించి మాట్లాడిన దానికి ఎక్కువ మంది కాంప్లికేషన్ ఇచ్చారని వాళ్ళు ఇప్పటికీ చెప్తారు. నెల అయిపోయింది ఆ ఇంటర్వ్యూ చేసి. నేను అమ్మ జన్మనిస్తుంది, నాన్న బతుకునిస్తాడు, 10 మందిని బతికించగలిగిన శక్తి ప్రపంచంలో దేవుడు రైతుకు మాత్రమే ఇచ్చాడు. అలాంటి రైతులున్న శాఖవరం అనే ఊరు మధ్యలో గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలో ఉన్న గాంధీ మహాత్ముడి విగ్రహం పక్కన పెట్టుకొని ఆ విగ్రహానికి ముందే మీరు ప్రతిసారి స్టేజ్ నిర్మిస్తారు. అది ఆనందం. అయితే సంక్రాంతి అంటే సంస్కృతి. మన దగ్గర ఒక రొట్టె ముక్క ఉంటే మన దగ్గర ఉన్న రొట్టెను మనమే తింటే అది ప్రకృతి. పక్కోడి దగ్గర ఉన్న ఒక రొట్టె ముక్కను మనం లాక్కొని తింటే అది వికృతి. మన దగ్గర ఉన్న ఒక రొట్టె ముక్కను 10 మందికి పంచి పెట్టగలిగితే అది సంస్కృతి. అది రైతు మాత్రమే చేస్తాడు, ప్రపంచంలో ఇంకెవడూ చేయలేడు. అలాంటి రైతులందరూ గ్రామాల్లో జరుపుకునే పండగే ఈ సంక్రాంతి. ఈ సంక్రాంతికి శాఖోపశాఖలుగా విస్తరించిన శాఖవరం యూత్ కానీ ప్రజలు కానీ దేశ విదేశాలలో రాష్ట్రేతర ప్రాంతాల్లో వ్యాపార ఉద్యోగాల నిమిత్తమై ఉండి సంక్రాంతికి సక్రమంగా మేమందరం కలిసి ఉండాలని చెప్పి ఊరికి వచ్చి ఊరిలో పండగ జరుపుకోవటమే కాకుండా దీనికోసం ఒక ఫండ్ క్రియేట్ చేసి పెద్దల సహాయ సహకారాలతో ఊరికి కావాల్సినటువంటి ఎన్నో ఉపయోగమయ్యే పనులు చేస్తున్నటువంటి శాఖవరం యూత్కి స్పెషల్గా నేను కంగ్రాట్స్ చెబుతూ వారిని భవిష్యత్తులో మంచి కార్యక్రమాలు చేయాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. శాఖవరం పేరు మాత్రమే చెప్పారు, నందలపూర్ ఏమైంది, బడేవారిపాలెం ఏమైంది, పక్కన ఉన్న పోకూరు ఏమైంది, మా పేర్లు ఎందుకు చెప్పలేదని దగ్గర ఒక 100 మంది వరకు నాకు ఫోన్ చేసి ఉంటారు ఆ ఇంటర్వ్యూ యూట్యూబ్లో చూసిన తర్వాత. మీరు కూడా ఇన్స్పిరేషన్గా ఏదో ఒకటి చెయ్యండి, నాలాంటి ఎవరినో ఒకరిని పిలవండి, ఎవరో ఒకరు చెప్తారు, దానివల్ల ఊరిలో ఉన్నటువంటి యూత్ ఎలివేట్ అవుతారు, అది ఇంకొక ఊరికి సాంప్రదాయంగా మారుతుంది అని చెప్పడం జరిగింది. దానికోసమే ఈసారి శాఖవరం మిస్ కాకూడదు, ఇది అందరికీ తెలియజేయాలని ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ యూత్కి నేను చెప్పేది ఏంటంటే, స్పెషల్గా ఇప్పుడు చేస్తున్నారు బాగా, మనకి యూత్కి సహకరిస్తున్న ఈ శాఖవరం పెద్దలకి వాళ్ళ సహాయ సహకారం అందుకొని ఎన్నో మంచి పనులు చేస్తున్న యూత్కి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, జీవితంలో మనకి లక్షల కోట్ల కొలది డబ్బున్నా, వేల కొలది భవనాలున్నా, వందల కొద్ది వాహనాలున్నా, టన్నుల కొద్ది బంగారం ఉన్నా, రాసుల కొద్ది వజ్ర వైఢూర్యాలున్నా, ఈ ప్రపంచంలో భూమి రవ్వంత, అందులో భారతదేశం ఎంత, ఆంధ్రప్రదేశ్ ఎంత, ప్రకాశం జిల్లా ఎంత, కందుకూరు ఎంత, శాఖవరం ఎంత, మనం ఎంత, మనకున్నది ఎంత? చాలా తక్కువ. అంటే మనం ఎంత సంపాదించినా మనుషులుగా పుట్టాం, మనుషులుగా పెరిగాం, మనుషులుగా పోతాం. అంటే ఏం పోయిందని బాధపడతావు, ఏం తెచ్చావు కనుక. వచ్చేప్పుడు ఒక్కడవే వచ్చావు, పోయేప్పుడు ఒక్కడవే పోతావు. అంటే కళ్ళు తెరిస్తే జననం, కళ్ళు మూస్తే మరణం. రెప్పపాటు ఈ జీవితంలో దేహంలో ఉన్న జీవం పోతే జీవం దేవుడి పాలు, దేహం భూమి పాలు, దేహంలో ఉన్న అస్థికలు అగ్నిపాలు, కొడుకు పెట్టిన పిండం కాకిపాలు. బతికున్నంత వరకు నువ్వు సంపాదించిన వస్తువులన్నీ ఎవరి పాలు, నువ్వు సంపాదించిన ఆస్తులు మాత్రం వారసుల పాలు. మరి మనిషిగా పుట్టి పెరిగి బతికి చనిపోయినందుకు మనిషిగా నీ పేరు ఒకటి ఉంది, నీ పాలు ఏంటి అంటే ఏమీ లేదు. మనిషికి ఏదన్నా కావాలి అంటే బతికున్నప్పుడు మనం చేసే దానం, ధర్మం. ఈరోజు మనం ఈ జీవితాన్ని గడుపుతున్నామంటే అమ్మ నాన్నలు చేసుకున్న పుణ్య ఫలం. అందుకనే ఇక్కడ ఉన్న ప్రతివారు, దేశంలో ఉన్న ప్రతివారు, మనుషులుగా పుట్టిన ప్రతివారు మనం ఈ రోజు ఇలా ఉన్నాము అంటే మనం ఏదో సమర్థులో లేకపోతే శక్తివంతులో మేధావులో అని కాదు అర్థం. మనం ఈ విధమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నామంటే సమాజంలో మనకంటే తక్కువగా ఉన్న వారికి ఉపయోగపడతారు అని భగవంతుడు ఈ జన్మ మనకి ఇచ్చినట్టు లెక్క. అందుకనే మనకున్న దాంట్లో, మనం సంపాదించిన దాంట్లో
ఫస్ట్ మన కోసం మనం ఖర్చు పెట్టుకోవాలి, తర్వాత మన కుటుంబం కోసం ఖర్చు పెట్టాలి, తర్వాత మూడో ప్లేస్ మన ఊరి కోసం ఖర్చు పెట్టాలి. ఈ విషయం ఊరిలో ఉన్న ఎవరూ మర్చిపోకుండా ఇక్కడ చేస్తున్న ఈ మంచి కార్యక్రమాలు చేస్తున్న యూత్కి సహకరిస్తూ సహాయ సహకారాలు అందిస్తూ వారిని ప్రగతి పదంలో నడిపిస్తూ సక్రమంగా ఊరిని అభివృద్ధి చేసుకుంటారని ఆశిస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు అందరికీ మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భారత్.